ఇరుముడి సినిమా రిలీజ్ అయ్యి 5 డేస్ కంప్లీట్ చేసుకుంది. మరి 5 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఈ సినిమా 100 కోట్లకు రీచ్ అయిందా? లేదా? రీచ్ అవ్వకపోతే ఇంకెన్ని రోజుల్లో ఈ సినిమా 100 క్రోర్స్ క్లబ్‌లో చేరే అవకాశం కనిపిస్తుంది. సో, ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ఆక్యుపెన్సీ ఎలా ఉంది? కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ 5 డేస్‌లో అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, రవితేజ గారి 'ఇరుముడి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సో, వాళ్ళు కూడా ఊహించుండరు ఇంత పెద్ద విజయం వస్తుందా అని చెప్పేసి. సో, ఆ రేంజ్‌లో ఈ సినిమా సక్సెస్ సాధించింది. సో, రవితేజ గారు ఎప్పటినుంచో కూడా ఒక హిట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇటువంటి ఒక భారీ బ్లాక్ బస్టరే ఆయనకు దక్కడం చూస్తున్నాం. సో, నిన్న ఈవెంట్ సక్సెస్ మీట్ జరిగినప్పుడు కూడా చాలా జోష్‌లో కనిపించారు. అంటే మునుపటి ఆయన సినిమాలు చూసుకుంటూ వస్తే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీశారు. అవి అభిమానుల్ని కూడా ఆకట్టుకోలేకపోయాయి. సో, వాళ్ళే ఫీల్ అయితూ ఏందన్నా ఈ సినిమాలు అని చెప్పేసి ఆ రకంగా పోస్టులు పెట్టిన సందర్భాలు మనం చూస్తాం. సో, తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అయితే ఇరుముడి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, రవితేజ గారి లుక్స్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో, ఒక్కసారిగా ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి కూడా ఒక బజ్ క్రియేట్ అవుతూ రావడం, సినిమా మీద హైప్ పెరుగుతూ రావడం జరిగింది. సో, రవితేజ గారి కెరీర్‌లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇరుముడి కంటే ముందర ఏ సినిమా మీద లేనంత హైప్ ఈ సినిమా మీద క్రియేట్ అయింది. సో, అంతలా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడంలో మూవీ టీమ్ కూడా సక్సెస్ సాధించింది. సో, రవితేజ గారికి కూడా ఇట్లాంటి ప్రయోగాలు చేయాలి, ఇట్లాంటి సినిమాలు ఆయన తీయాలని చెప్పేసి అభిమానులు కూడా కోరుకుంటున్న టైంలో ఇది కాస్త వాళ్ళకి కొత్తగా కనిపించింది. అంటే ఇన్నాళ్ళు ఆయన సినిమా టైటిల్ చూస్తేనే హిట్టో ఫ్లాపో చెప్పేసేవారు అభిమానులు. సో, అంతలా ఆయన సినిమాల మీద అటువంటి కామెంట్స్ వినిపించాయి. కిలాడి అని పెట్టారు. ఇది పోయే సినిమారా బాబు. మాస్ జాతర అని పెట్టారు. నాకెందుకో డౌట్ కొడుతుందిరా బాబు అని చెప్పేసి ఈ రకంగా ఆయన సినిమా టైటిల్స్ చూస్తే దాని రిజల్ట్స్ చెప్పేసేవారు. సో, ఎగ్జాక్ట్‌గా వాళ్ళు చెప్పినట్టే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడేది కాదు. సో, అలా ఆయన టైటిల్ చూస్తేనే ఈ సినిమా మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది. ఒక నెగెటివ్ ఇంప్రెషనే క్రియేట్ అయిపోవడం జరిగింది. సో, అయితే ఇరుముడి అని టైటిల్ పెట్టినప్పుడు మాత్రం ఒక్క పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిపోయింది. అరే, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. రవితేజ గారికి ఇది పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆ రకంగా ఫీలింగ్ కలిగింది. సో, ఆ ఫీలింగ్ ఏదైతే కలిగిందో అభిమానుల్లో కావచ్చు, నార్మల్ ఆడియన్స్‌లో కావచ్చు, అందరిలో కూడా అలా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడంతో ఈ సినిమా మీద ఒక రోజు రోజుకి ఎక్స్‌పెక్టేషన్స్ అలా పెరుగుతూ పోయాయి. ఇక రిలీజ్ అయింది సినిమా. వాళ్ళందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయం సాధించడం అంటే మంచి పాజిటివ్ టాక్ రావడం, మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఒక్కటంటే ఒక నెగెటివ్ రివ్యూ రాలేదు. ఎవరు కూడా బాలేదు అని చెప్పలేదు. సో, అంతలా ఈ సినిమా ఆడియన్స్‌కి కనెక్ట్ అయింది. సో, మంచి స్టోరీ ఎంచుకున్నారు. మంచి ఒక పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ తీసుకొని దాన్ని ఒక మెసేజ్ లాగా కూడా పాస్ చేశారు. సో, అంటే ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏం నేర్పించాలి అని చెప్పేసి రవితేజ గారి క్యారెక్టర్‌లో ఒక పాజిటివ్‌నెస్‌ని, అలాగే సాయి కుమార్ గారి పాత్రలో ఒక నెగెటివ్‌నెస్‌ని అలా 2 వేరియేషన్స్‌లో చూపించి పిల్లల పెంపకం వాటి మీద అనేది ఒక మంచి సోషల్ సబ్జెక్ట్ తీసుకొని జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా తీసుకొచ్చారు. మళ్ళీ అలాంటి ఒక సోషల్ మెసేజ్ ఇస్తూనే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందులో పెట్టారు. అవి పెడుతూనే డివైన్ టచ్‌ని యాడ్ చేశారు. అలా ఇన్ని అంశాలు అందులో యాడ్ చేసి ఒక మంచి వంటకాన్ని వండి జనానికి ఇచ్చేస్తారు. అలా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమా డివైన్ టచ్‌తో ఒక సోషల్ మెసేజ్‌తో రావడంతో మళ్ళీ రవీణ గారు అసలు అంటే ఆ పాత్రలో లీనమైపోయారు. ఏదో మన పక్కింటి అబ్బాయి, మన పక్కింటి వ్యక్తి అలా ఆ ఫ్లోలో కనిపించింది. అంటే ఇన్నాళ్ళు మనం రవితేజ గారిని చూసిన దానికి ఇది చాలా డిఫరెంట్‌గా కనిపించింది. మనం ప్రీవియస్ ఆయన ఫిలిమ్స్ చూసుకుంటూ వస్తే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో అందుకు భిన్నంగా ఇందులో కనిపించారు. నేచురల్‌గా అనిపించింది. చాలా ఫ్రెష్‌గా కనిపించారు రవితేజ గారు ఈ సినిమాలో. సో, అది ఇంకా అభిమానులనైతే ఆకట్టుకుంది. సో, అలాంటి ఒక మంచి టాక్ రావడంతో ఈ సినిమాకి అభిమానులు వెళ్ళడం మొదలుపెట్టేసారు. నార్మల్ అభిమానులు ఆహ్, మళ్ళీ సినిమా లవర్సు అందరూ కూడా ఈ సినిమాకు పరుగులు పెట్టేశారు. దాదాపు 20 ఇయర్స్ బ్యాక్ సినిమాలు చూడడమే మానేసిన వాళ్ళు కూడా ఈ సినిమా కోసం థియేటర్‌కి వెళ్తున్నారంట. నిన్న రవితేజ గారు కూడా చెప్పడం జరిగింది. సో, అంతలా ఈ సినిమా అందరికి కనెక్ట్ అయిపోయింది. అంతలా ఎమోషనలైజ్ చేసింది ఈ సినిమా. సో, చివరి 30 నిమిషాలైతే టోటల్‌గా కనెక్ట్ అయిపోయి ఏడ్చేశారు కూడా చాలామంది థియేటర్‌లో. ఆ విజువల్స్ కూడా బయటకొచ్చేసాయి. సో, అలాంటి ఒక విజయాన్ని సాధించుకున్నారు. సో, ఇలా తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కంటెంట్ పరంగా
విజయం వచ్చింది అని అంటే కమర్షియల్గా రాకుండా ఎలా ఉంటుంది. సో అటువంటి కమర్షియల్ విజయం కూడా ఇది సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అయితే రాబడుతుంది. సో ఫస్ట్ 3 రోజుల్లోనే ఈ సినిమా 80 కోట్లకు 80 కోట్లకు రీచ్ అవ్వడం జరిగింది. సో 3 రోజుల్లోనే 80 కోట్ల వసూళ్లు సాధించినట్టు అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇక 4గో రోజు మండే రోజు వచ్చేసరికి సినిమా కలెక్షన్‌లో రెగ్యులర్‌గా మామూలుగా మండే వీక్ డేస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి కొద్దిగా డ్రాప్ అనేది ఉంటుంది. సో అయినా కూడా ఈ సినిమా చాలా సెన్సిబుల్ కలెక్షన్స్ చేసింది. 11-13 కోట్ల వరకు ఆ రేంజ్‌లో ఈ సినిమా మండే రోజు కలెక్ట్ చేసింది. ఇక ట్యూస్‌డే వచ్చేసరికి ఈ సినిమా 5 క్రోర్స్ వరకు అయితే ఇంకా తగ్గిపోవడం జరిగింది. సో అయినా కూడా మండే రోజు 13, ట్యూస్‌డే రోజు 5 క్రోర్స్ అంటే మంచి డీసెంట్ కలెక్షన్స్ అని చెప్తున్నారు. వీక్ డేస్‌లో ఇటువంటి కలెక్షన్సే ఉంటాయి మామూలుగా అయితే. వీకెండ్స్‌లో అయితే అదిరిపోయింది. 80 కోట్లు వరుసగా 20+20+20+ అటువంటి కలెక్షన్స్‌లే 3 రోజులు కూడా రావడం జరిగింది. సో ఒకసారిగా చిన్నగా వీక్ డే స్టార్ట్ అవడంతో డ్రాప్ అయినప్పటికీ అది ఘోరమైన డ్రాప్ కాదు. సెన్సిబుల్ డీసెంట్ డ్రాప్. సో అలా ఒక మంచి వీక్ డేస్‌లో కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో అలా ఈ 5 డేస్‌లో ఈ సినిమా దాదాపు 98 అంటే 95-98 కోట్ల వరకు వచ్చినట్టుగా మనకు ట్రేడ్ వర్గాలు అయితే చెప్పడం జరిగింది. సో రేపో ఎల్లుండో కల్లా ఈ సినిమా 100 క్రోర్స్ క్లబ్‌లో చేరుతుంది. రిపీట్. సో రేపో ఎల్లుండి కల్లా ఈ సినిమా 100 క్రోర్స్ క్లబ్‌లో అయితే చేరిపోతుంది. ఇక ఈ సినిమా దాదాపు అంటే రిలీజ్ అయినప్పుడు మంచి పాజిటివ్ టాక్ రావడంతో 200 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. 200-250 వరకు అని చెప్పారు. అయితే ఇప్పుడు టాక్సీకి వస్తుంది కాబట్టి దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇది సక్సెస్ఫుల్‌గా రన్ అవుతున్న థియేటర్స్ కూడా టాక్సీకి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది కాబట్టి థియేటర్స్ తగ్గుతాయి. సో కొత్త సినిమా వస్తుంది కాబట్టి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ వస్తుంది కాబట్టి టాక్సీకి ఆడియన్స్ వెళ్తారు. సో దీనికి కొద్దిగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది 200 క్రోర్స్ చేరడం కష్టమే. కాకపోతే లాంగ్ రన్‌లో 150 క్రోర్స్ చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఆ లెక్కన కూడా ఈ సినిమా జస్ట్ 40 కోట్ల బడ్జెట్‌తో తీశారు. అంటే 40 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. వాళ్ళు 150 క్రోర్స్ అంటే ఇది మామూలు విజయం అయితే కాదు. జస్ట్ 1½ డేలోనే ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిందంటే అది ఎట్లాంటి విజయమో మనం అర్థం చేసుకోవచ్చు. సో అలా సక్సెస్ఫుల్‌గా రన్ అవుతున్న ఇరుముడి సినిమా ఇవాళ 5 డేస్‌లోనే దాదాపు 95 పైగా క్రోర్స్ కలెక్ట్ అయితే రాబట్టింది. ఇక 100 కోట్ల క్లబ్‌లో చేరడానికి ఇంకొక 1-2 డేస్ 1 డే మాక్సిమం రేపు కల్లా అయిపోతుందని చెప్తున్నారు. ఇక 150 క్రోర్స్ అయితే లాంగ్ రన్‌లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాక్సిక్ రిజల్ట్స్ మీద కూడా ఈ సినిమా డిపెండ్ అయి ఉంది. అది పాజిటివ్ టాక్ వస్తే ఇంకా కొద్దిగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది ఇరుముడి కలెక్షన్స్. అది నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా ఇరుముడి ప్రపంచాన్ని చూసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఎటువంటి కలెక్షన్స్ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా లాంగ్ రన్‌లో కలెక్ట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా ఇరుముడి సినిమా ఒక బ్లాక్ బస్టర్ విజయం రవితేజ గారికి దక్కడం అనేది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఎప్పటి నుంచో ఆయన ఒక హిట్ కోసం చూస్తుంటే ఇట్లాంటి ఒక బ్లాక్ బస్టర్ దొరికింది. ఇటువంటి సినిమాలు ఇక ఆయన వరుసగా తీయాలని చెప్పేసి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అలా మరి ఇరుముడి సినిమా థియేటర్స్ దగ్గర ప్రభంజనాన్ని చూస్తున్నాం. ఇంకా ఏ రేంజ్ వరకు వెళ్తుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.